అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడే మగవాళ్ళు ఎవరిలో అయినా బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా సరే ఎరెక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, లేదా ఇతర రకాల ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అనంటే ఈ ప్రాబ్లంకి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ, జస్ట్ డే కేర్ సర్జరీ. మార్నింగ్ చేయించుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు. ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఏదైతే పెన్నిస్ లోపల రెండు కార్పోరా క్యావర్నోజా అనే రెండు మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఈ కార్పోరా క్యావర్నోజా అనే ఈ రెండు సిలిండర్స్లోకి బ్లడ్ వచ్చి అక్కడున్న మజిల్లు ఈ బ్లడ్ రావటం వల్ల మజిల్ సాగిద్ది అనమాట. ఆ మజిల్ అనేది ఎంత సాగితే పెన్నిస్ అంత పెద్దగా అయింది, అంత గట్టిగా అయింది. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గా ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా ఎరెక్షన్స్ రావట్లేదు, దాని అర్థం ఏంటి అని అంటే వాళ్ళకి పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లోనే తగ్గిపోయింది. అంటే బ్లడ్డే ఎక్కువ రావట్లేదు, రావాల్సినంత బ్లడ్ రావట్లేదు. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి బ్లడ్ వస్తున్నా కూడా అక్కడున్న మజిల్ గట్టిగా అయిపోయి మజిల్ ఆ బ్లడ్కున్న ఫోర్స్ సరిపోవట్లేదు మజిల్ సాగటానికి. సో అటువంటి పేషెంట్స్లో ట్యాబ్లెట్స్తో వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఆ మజిల్ ప్లేస్లో మనము ఈ పెనైల్ ఇంప్లాంట్, ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెడతాము. ఎప్పుడైతే సిలికాన్ ఇంప్లాంట్ పెడతామో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం వల్ల పెన్నిస్ స్టిఫ్గానే ఉంటుంది. సో ఇంప్లాంట్ అనేది ఉండటం వల్ల సెక్షువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. సో ఇది బెండ్ అవ్వదు కాబట్టి సో వాళ్ళకి సెక్షువల్గా ఒకసారి కనుక ఈ సర్జరీ చేయించుకుంటే మినిమం 15 to 20 years పాటు జస్ట్ వాళ్ళకి సెక్స్ చేయాలి అన్న ఆలోచన వస్తే చాలు. ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా సెక్స్ చేయొచ్చు. మీకు కనుక ఇంప్లాంట్ సర్జరీ అవసరమైతే మిగతా మెట్రోస్లో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ రేటుకి క్వాలిటీగా పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మా దగ్గర 54 సర్జరీస్ చేసాం పెనైల్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇప్పుడు దాకా. ఈ 54 సర్జరీస్లో ఇప్పుడు దాకా ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఏమీ రాలేదు. పేషెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు అసలు సెక్స్ గురించి ఈ సర్జరీ చేయించుకుంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు సెక్స్ చేయాలి అన్న థాట్ వస్తే చాలు, మీరు ఎన్నిసార్లైనా సెక్స్ చేయొచ్చు, ఎంతసేపు అయినా సెక్స్ చేయొచ్చు. అండ్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్కి కూడా నార్మల్గా సెక్స్ చేసిన దానికన్నా దీంతో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది పార్ట్నర్ సాటిస్ఫాక్షన్. సో అట్లని చెప్పి పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ దీంతో ఎక్కువగా ఉంటుంది అని నార్మల్గా ఉన్నవాళ్ళు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి కనుక ఈ సర్జరీ చేయించుకుంటే ఖచ్చితంగా మీకు సెక్షువల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మనం ఈజీగా ట్రీట్ చేయవచ్చు. సో కుదిరితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి విజయవాడ, వైజాగ్, రాజమండ్రి కానీ నెల్లూరులో ఒకసారి కలవండి. మీ ప్రాబ్లంకి మ్యాక్సిమం సొల్యూషన్ అనేది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.